యేసుక్రీస్తు వారు ఏకాంతముగా ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపేవారండి. తండ్రికి ప్రార్థన చేసేవారు. అంటే అలాంటి అనుభవము మనము కూడా కలిగి ఉండాలి. మనకి ఏకాంత సమయం దొరికినప్పుడు ఆ సమయాన్ని మనము చాలా వరకు ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి చాలామంది ఎడిక్ట్ అయిపోతున్నారు. అది జస్ట్ ఒకసారి మనం అందులోకి ఎంటర్ అయ్యామంటే ఒక 2-3 గంటల వరకు కూడా మనకి టైం తెలియదు అనమాట. దాని పేరులోనే ఉంది, నెట్ అంటే అంతర్జాలం. అంతర్జాలం అంటే ఆ వలలోకి వెళ్ళిపోయి చిక్కుకొని పోయినోళ్ళు చాలా గంటల వరకు కూడా బయటికి రాలేరు. ఆ విధంగా మన సమయాన్ని, మన విలువైన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ ఆ విలువైన సమయము దేవుడు మనకిచ్చిన ఖాళీ సమయాల్లో మనము ఏకాంతముగా దేవునితో గడపడం అనేది అభ్యాసం చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. ఆ విధంగా మనం దేవునితో గడిపినప్పుడు మనకు ఆత్మీయంగా చాలా బలం అనేది మనం పొందుకుంటాం అనమాట. దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు శ్రమ వచ్చినా శ్రమలాగా అనిపించదు, బాధ వచ్చినా బాధలాగా అనిపించదు, కష్టం వచ్చినా కష్టంలాగా అనిపించదు. అంటే శ్రమలు అనేవి మానవ జీవితానికి అవసరం అండి. శ్రమ లేనిదే మనిషికి దేవుని విలువ తెలిసి రాదు. ఎప్పుడు కూడా సుఖాలతో మనిషి ఉంటూ ఉంటే దేవుణ్ణి మనిషి అనేవాడు లెక్క చేయడు. కాబట్టి ఈ శ్రమలు, ఈ బాధలు అనేవి మానవ జీవితంలో దేవుడు అనుమతించడం అనేది చాలా మంచి విషయము. ఆ శ్రమలు అనేది లేకపోతే ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో దేవుడు అనేవాడు మనకి గుర్తుకు రాడు. దేవుని అవసరం అనేది మనకు ఉండదు. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి, ఆ బాధల నుంచి మనల్ని తప్పించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడండి.